ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి చాలా పాపం అండి. రాజకీయ అవసరాల కోసం బాధితుల మీద నిందలేయడం చాలా పాపం. మోడీ అంటే పవన్ కళ్యాణ్ చెప్తే ఏదైనా మోడీ చేస్తాడు అని మీరు బాకాలు ఊతుంటారు. అలాంటప్పుడు సిబిఐ చేత ఈ కేసును ఎంక్వైరీ చేయించండి. మీరేదో డిఎన్ఏలు మార్చేశారన్నారు కదా, బాధితులకు ఇల్లు ఇచ్చి పొలం ఇచ్చి డిఎన్ఏలు మార్చేశారన్నారు కదా, ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డిఎన్ఏ మార్చేసినోడు ఎవడు? అసలు 2017 నుంచి 2019 వరకు ఎవరు ప్రభుత్వం ఉంది? 2018లో ఛార్జ్ షీట్ ఎవరు వేశారు, ఏమైనా వేశారు, అవన్నీ తీయండి బయటికి. ఛార్జ్ షీట్ లో డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి ఎవరు వేశారని కూడా తీయండి. 2019లో 2018లో 2017లో వైసీపీ ప్రభుత్వం ఏం లేదు కదా. ఆ రోజు ఉంది టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఉన్నారు ఆ రోజు. ఈరోజు సిబిఐ ఏదైతే చెప్పిందో సిబ్బంది లేరని చెప్పి మీ ఇన్ఫ్లుయెన్స్ తో మోడీ గారికి చెప్పించి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేయించండి. రాజకీయ అవసరాల కోసం ఏదైనా మాట్లాడవచ్చు. మనం రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం, రాజకీయంగా సర్వైవ్ అవ్వడం కోసం, రాజకీయంగా అవతల వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి గెలవడం కోసం ఎన్నైనా మాట్లాడవచ్చు. ఆ బురద ఏదైతే జల్లారో ఈ రోజు ఆ బురద కడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.